హలో, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. ప్రీతిపై వేధింపులు నిజమేనని సైఫ్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. ర్యాగింగ్ జరిగిందని కమిటీ గుర్తించింది. బాన్సువాడలో వెంకటేశ్వర కళ్యాణంలో సీఎం పాల్గొన్నారు. హుజురాబాద్లో రేవంత్ యాత్ర, గ్యాస్ ధరల పెంపుపై పలు రాష్ట్రాల్లో నిరసనలు, చెన్నైలో విపక్షాల భేటీ. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, పేర్లు రాసి సూసైడ్ నోట్. విద్యార్థి సంఘాల నిరసనలు, చర్యలు తీసుకుంటామన్న మంత్రి. ప్రీతిని హేళన చేస్తూ సైఫ్ కమెంట్లు పెట్టాడని రిమాండ్ రిపోర్ట్. వేధింపులు నిజమేనని తేల్చిన కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ. కొండగట్టు చోరీ కేసులో 3 అరెస్ట్, పరారీలో 4. 5 కిలోల వెండి రికవరీ చేశామన్న పోలీసులు. మరో 10 కిలోల కోసం సర్చింగ్. సిద్దిపేటలో సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించిన మంత్రులు. 1,00,000 మందిని రెడీ చేస్తామన్న కేటీఆర్. ప్రాణాలు కాపాడొచ్చన్న హరీష్. మహిళలను వేధించే వాళ్ల ఇండ్లు కూల్చేస్తామన్న సంజయ్. రాష్ట్రంలో బడుగు వర్గాలు బతకలేని పరిస్థితి తెచ్చారన్న చుగ్. మహిళల వడ్డీ సొమ్ము కూడా కాజేశారన్న కాంగ్రెస్ నేతలు. హుజూర్ నగర్లో ఉత్తమ్ యాత్ర, పాల్గొన్న ఠాక్రే. వంట గ్యాస్ సిలిండర్ రేటు 50 రూపాయలు పెంపు, కమర్షియల్ గ్యాస్ 350 పెంపు. పలు రాష్ట్రాల్లో నిరసనలు. కన్నుల పండువగా యాదాద్రి నారసింహుడి బ్రహ్మోత్సవం. గరుడ వాహన సేవకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. స్టాలిన్ బర్త్డేకి చెన్నైలో కలుసుకున్న జాతీయ నేతలు. ప్రధాని పదవిపై ఇప్పుడు చర్చొద్దు, కలిసి పోరాడాలని నిర్ణయం. ఢిల్లీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కేజ్రీవాల్ సమావేశం. ఏమీ దొరక్కుండా అరెస్ట్ చేశారు. ఇంటింటి ప్రచారానికి పిలుపు. డీటెయిల్స్ కొద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు కష్టాలు తీరాయన్నారు. కామారెడ్డి జిల్లా తిమ్మూరులో పర్యటించారు ముఖ్యమంత్రి. ఉమ్మడి పాలనలో సింగూరు, మంజీరను ఎండబెట్టారన్నారు సీఎం కేసీఆర్. సమస్యలపై అప్పటి పాలకులతో మాట్లాడినా పరిష్కారం కాలేదన్నారు. తిమ్మాపూర్ ఆలయానికి 7 కోట్లు మంజూరు చేశారు సీఎం. సీఎం స్పెషల్ ఫండ్ నుంచి బాన్సువాడకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరయ్యారు కేసీఆర్. ఈ టెంపుల్ డెవలప్ చేయాలని చెప్పి వారికి నేను ఇంకొక 7 కోట్లు కూడా ఈ రోజే మంజూరు చేస్తాం. మంజీర నది మీద తెలంగాణ హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు దేవునూరు అని చెప్పి ఒక 50 టీఎంసీలతో ప్రాజెక్టు ఆ రోజుల్లో తలపెట్టారు. దాని స్థానంలో దాన్ని కుదించి 50 టీఎంసీల నుంచి తక్కువ చేసి 30 టీఎంసీలు చేసి సింగూరు ప్రాజెక్టు కట్టినారు. మనం సింగూరును కోల్పోయినాం. ముఖ్యమంత్రి యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఒక 50 కోట్ల రూపాయలు బాన్సువాడ నియోజకవర్గానికి నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. అంతకుముందు తిమ్మాపూర్ వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు. దాతల సహకారంతో స్వామివారికి చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్ చేతుల మీదుగా అర్చకులకు సమర్పించారు. కేసీఆర్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతలను ముందే అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించకుండా ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ల్యాండ్, శాండ్, మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అక్రమాలపై ప్రశ్నించిన వారిపైనే ఎదురుదాడులు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. వచ్చే ఏడాది అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేరాలను నియంత్రించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. చేతకాని లీడర్ల చేతిలో తెలంగాణ చిక్కుకుందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ పాదయాత్ర కొనసాగింది. యాత్రలో భాగంగా 17వ రోజు చెల్పూరు నుండి హుజూరాబాద్ చౌరస్తా వరకు రేవంత్ యాత్ర కొనసాగింది. చెప్పులు మోసటోళ్ళు, చెంచాగాళ్ళు, సన్నాసులు ఆ క్వార్టర్కో, ఆపుకో, ఫుల్లుకో అమ్ముడు పోయే అడ్డగాడితలు కాదు. దమ్ముంటే నువ్వు రా బిడ్డ. నీకు చేతనైతే, నీకు చీమనెత్తులుంటే నీ అబ్బా కాని గుడ్లు కాదు, టమాటాలు కాదు బిడ్డ. నువ్వు రా బిడ్డ. ఎవరినో పంపించి తాగుబోతున్న కొడుకుల్ని ఈడికి పంపించి నీ ఏసాలు వేస్తున్నావా?
బీఆర్ఎస్ నాయకులు ల్యాండ్, శాండ్, మైన్లను ఆదాయ వనరులుగా చేసుకుంటున్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబమే ఈ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. ఇసుక మాఫియా చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇప్పలపల్లిలో ఇసుక రీచ్లను పరిశీలించారు రేవంత్ రెడ్డి. ఇసుక రవాణాలో అక్రమాల ఆరోపణలపై ఆరా తీశారు. తరువాత జమ్మికుంట మండలం వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ను సందర్శించారు రేవంత్. అంతకుముందు ఉదయం ఇల్లందుకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో అన్ని జాతులకు కేంద్ర సర్కార్ చేస్తున్న అన్యాయాలను భారత్ జోడో యాత్రలో రాహుల్ తెలిపారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్తో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ అంటే చేయి చేయి కలుపు కాంగ్రెస్ పార్టీని బలపరచు అనే ఒక నినాదం, ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ, గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే ఒక నినాదంతో ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమము. కోదాడ సమావేశానికి పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డిని ఆహ్వానించకపోవడంపై ఆయన వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. పటేల్ రమేష్ రెడ్డి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఠాక్రేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వాగ్వాదానికి దిగగా ఠాక్రే, ఉత్తమ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఫీజుల కోసం తల్లిదండ్రులను, ర్యాంకుల కోసం విద్యార్థులను కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. రేపటి నుంచి శ్రీ చైతన్య కాలేజీల ముందు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ ఘటనపై నిరసనకు వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ ముందే అడ్డుకున్నారు పోలీసులు. లక్షలు ఈ రోజు వసూలు చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు సంవత్సరంలో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ విద్యా సంస్థలు. జీవో 42 ప్రకారం ఏ విద్యార్థికి ఎంత వసూలు చేస్తున్నారో బోర్డు పెట్టాలి. ఈ రోజు ఎన్ని బోర్డులు పెట్టిన ఈ రోజు 42 జీవోని మళ్ళీ వెంటనే అమలు చేయాలి. కాబట్టి చైతన్య విద్యా సంస్థలు ఎక్కడున్నా కూడా ఆ విద్యా సంస్థల బయట ఆ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఎవరైతే ఉన్నారో అరెస్టు చేసే వరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన కొట్లాడడం జరుగుతూ ఉంది. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై దాడి దుర్మార్గమన్నారు. దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దాడులు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య రంగంలోనూ దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలన్నారు మంత్రి కేటీఆర్. త్వరలో 1,00,000 మందికి సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ సిపిఆర్ ట్రైనింగ్ విస్తరించాలని సూచించారు మంత్రి కేటీఆర్. చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్తో చనిపోతుండడం బాధాకరమన్నారు మంత్రి హరీష్ రావు. సిపిఆర్తో మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉందన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు సిపిఆర్ శిక్షణ ఇస్తామన్నారు హరీష్ రావు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోంపల్లిలో సిపిఆర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి. ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సడన్ కార్డియాక్ అరెస్ట్ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఎక్కడో నిర్మల్ జిల్లాలో ఒక పిల్లోడు, 19 ఏళ్ళ పిల్లోడు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ పెళ్ళి ఏదో జరుగుతోంది, వాళ్ళ ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తున్నాడు, పాడుతున్నారు అందరూ. 19 ఏళ్ళ పిల్లోడు ఒకటేసారి కుప్పగూలి ఎక్కడే పడి చనిపోయాడు. 34 ఏళ్ళు ఒక ఆయన, నేను ఇంకో వీడియో చూశాను, 34 ఇయర్స్, ఆయన కూడా ఇట్లాగే జిమ్లో వర్కౌట్ చేస్తూ సడన్గా అక్కడే కుప్పగూలి ఆయన కూడా చనిపోయారు. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఎక్కువ కనబడతా ఉన్నాయి. సరే, దానికి కారణాలు చాలామంది చాలా చెప్తున్నారు. కోవిడ్ అని ఒకరు అంటారు, లాంగ్ కోవిడ్ అంటారు, ఇంకోటి అంటారు. కానీ నన్ను అడిగితే 2 కారణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది, శారీరక శ్రమ తగ్గింది. రెండవది, ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి అని అవగాహన చుట్టూన్న వాళ్ళకు ఉండట్లేదు. ఈ కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా నేర్పించగలిగితే, ఇప్పుడు అపూర్వ గారు చూపెట్టినట్టు, ఇంకా ఇతరులు చూపెట్టినట్టు సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోకుండా ఆ ఇమీడియట్గా వచ్చే రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరికీ నేర్పించవచ్చు. ఇది బేసిక్ సైన్స్, ఇందులో ఏమీ కాంప్లికేటెడ్ ఏం లేదని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తే, హరీష్ రావు గారితో ఒకసారి కూర్చున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే, కలిసి సంయుక్తంగా చేద్దాం, ఎందుకంటే దీనికి ఎంత ప్రచారం వస్తే అంత మంచిది, ఎంతమంది భాగస్వాములు అయితే అంత మంచిది అని చెప్పారు. మన దేశంలో చూస్తే ఒక సంవత్సరానికి 15 లక్షల మంది సడన్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. యావరేజ్గా ప్రతిరోజు ఒక 4,000 మంది ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్యను మనం ఈ సిపిఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో
ఒకరు మాత్రమే బతుకుతున్నారు, 9 మంది చనిపోతున్నారు. కానీ ఈ సిపిఆర్ ప్రక్రియను మనం విజయవంతంగా చేయగలిగితే ప్రతి 10 మందిలో ఒక 5గురిని బతికించుకునేటువంటి అవకాశం ఉందని WHO కానీ ప్రపంచ సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సో మనం ఈ సిపిఆర్ శిక్షణ బాగా చేయగలిగితే ఒక సగం మందినైనా దాంట్లో బతికించుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో పెద్ద ప్రక్రియ లేదు, ఇప్పుడే మనందరం కూడా చూసాం. దీంట్లో కావాల్సింది ఈ సిపిఆర్ ప్రక్రియ చేయడానికి బాగా చదువుకొని ఉండాలో, లేదా హెల్త్ నాలెడ్జ్ ఉండాలో, లేక ఇంకేదో ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సిందల్లా కొంత సమయస్ఫూర్తి కావాలి, కొంత అవగాహన కావాలి. ఆ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమమే ఈరోజు హైదరాబాద్లో మనం ప్రారంభించాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా విస్తరించాలన్నదే మన ప్రభుత్వం యొక్క. లిక్కర్ స్కామ్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. నేరమయ ఘటనలకు తెలంగాణ కేర్ ఆఫ్ గా మారుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు గానీ కవిత లిక్కర్ దందాకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అధ్వాన్నంగా ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో నేరమయ ఘటనలు పెరుగుతున్నా కేసీఆర్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అనే సందేహం వస్తోందన్న ఆయన ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ ఫ్యామిలీకి సేవలు చేయడంలో బిజీ అయ్యారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు గానీ కవిత లిక్కర్ దందా చేసేందుకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు సంజయ్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 18 రోజుల్లో 11,123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. పార్టీ స్టేట్ ఆఫీస్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఇన్ఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు సహా కమిటీ సభ్యులను బండి సంజయ్తో పాటు మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఘనంగా సన్మానించారు. మెడికో ప్రీతి మరణంతో మరోసారి తెలంగాణ మహిళలకు రక్షణ లేదని నిరూపితమైందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. వరుస సంఘటనలు చూస్తే రాష్ట్రంలో బతకాలంటేనే భయపడుతున్నారని చెప్పారు. దళితులు, ఓబీసీలపై కేసీఆర్ ఫ్యామిలీకి చులకన భావం ఉందన్నారు తరుణ్ చుగ్. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని విమర్శించారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ భోగా శ్రావణి ఢిల్లీలో భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. శ్రావణికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రావణి బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వివేక్ వెంకటస్వామి. శ్రావణిని బీఆర్ఎస్ నేతలు అణచివేయాలని చూశారన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు బీజేపీ నేతలు. మెడికో ప్రీతిది హత్యనా, సూసైడా ప్రభుత్వం తేల్చుకోలేకపోతుందని విమర్శించారు మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ప్రీతిని అపోలోకు షిఫ్ట్ చేయాలని హెచ్ఆర్సీ చెప్పినందుకే డెత్ డిక్లేర్ చేశారని ఆరోపించారు. ప్రీతిపై వేధింపులు నిజమేనని యాంటీ ర్యాగింగ్ కమిటీ గుర్తించింది. అటు సైఫ్ రిమాండ్ రిపోర్ట్లోనూ సంచలన విషయాలు చెప్పారు పోలీసులు. ప్రీతిని సైఫ్ వేధించడం, అవమానించడం నిజమేనని వాట్సాప్ చాటింగ్స్ గుర్తించామన్నారు. కావాలనే సైఫ్ ప్రీతిని టార్గెట్ చేశాడన్నారు పోలీసులు. సైఫ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సైఫ్ సెల్ ఫోన్లో 17 వాట్సాప్ చాట్స్ పరిశీలించారు పోలీసులు. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని సైఫ్ అవమానించాడని, తన స్నేహితుడు భార్గవ్కు ప్రీతిని వేధించాలని చెప్పినట్లు వాట్సాప్ చాట్లో గుర్తించారు. అలాగే ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. అనస్థీషియా డిపార్ట్మెంట్లో ప్రీతిని సూపర్వైజ్ చేస్తున్న సీనియర్గా సైఫ్ పనిచేస్తున్నాడు. డిసెంబర్లో ఒక యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతిని గైడ్ చేశాడు సైఫ్. ఆ ఘటనలో ప్రీతి రాసిన ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టి హేళన చేశాడని, ఈ టైంలో తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్ను ప్రీతి ప్రశ్నించిందన్నారు పోలీసులు. ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని సైఫ్కు ప్రీతి వార్నింగ్ ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. కావాలనే 2 వాట్సాప్ గ్రూపుల్లో అందరి ముందు ఆమెను తక్కువ చేసి సైఫ్ కామెంట్స్ పెట్టాడని, గైడ్ చేస్తున్నాననే పేరుతో
ప్రీతిని కావాలనే డ్యూటీలో వేధింపులు, ర్యాగింగ్కు గురి చేశాడని గుర్తించారు. ఫిబ్రవరి 20న రాత్రి 8:30 టైంలో తండ్రి నరేందర్ కు సైఫ్ వేధింపులపై ప్రీతి సమాచారం ఇచ్చింది. తన బిడ్డ విషయంలో ప్రవర్తన మార్చుకునేలా సైఫ్ కు కౌన్సిలింగ్ ఇవ్వాలని నరేందర్ పోలీసులను కోరారు. 21న కేఎంసీ అధికారులకు లెటర్ రూపంలో ఫిర్యాదిచ్చారు. దీంతో అదే రోజు 11 గంటలకు హెచ్ఓడి నాగార్జున, డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సైఫ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి నైట్ డ్యూటీలో ఉంది ప్రీతి. 22న ఇతరులతో కలిసి ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఒక ఆపరేషన్లో పాల్గొంది. ఆపై అనస్థీషియా పీజీ స్టూడెంట్లు ఉండే గదికి వెళ్లింది. 7 గంటల 15 నిమిషాలకు L2 అక్కడికి వెళ్లేసరికి అపస్మారక స్థితిలో ఉంది. ఎంజీఎంలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న విజయలక్ష్మి ప్రీతిని చూసి డాక్టర్లకు సమాచారం ఇచ్చింది. దీంతో ఐసీయూలో జాయిన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. కాకతీయ మెడికల్ కాలేజ్లో మెడికో ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు నిర్ధారించింది యాంటీ ర్యాగింగ్ కమిటీ. ప్రీతిని సైఫ్ మెంటల్ గా వేధించాడని తేల్చింది. 14 మంది సభ్యుల కమిటీ ప్రీతి ఇష్యూపై సుదీర్ఘంగా చర్చించింది. కమిటీ ముందు అనస్థీషియా హెచ్ఓడి నాగార్జున రెడ్డి విచారణకు హాజరయ్యాడు. ఇతర ప్రొఫెసర్లు, ఆ రోజు డ్యూటీలో ఉన్నవారి నుంచి కమిటీ రిటర్న్ గా వివరణ తీసుకుంది. ఈ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో యూజీసీకి నివేదిక పంపిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. కమిటీ అందరూ యునానిమస్ గా డిసైడ్ చేసిందంటే ఆ అమ్మాయి వర్క్ సరిగా చేయట్లేదు అని పాయింట్అవుట్ చేయటము, మెంటల్ గా ఆమెకి ఈమె వర్క్ సరిగా చేయట్లేదు అనేది హెరాస్మెంట్ అయినట్టుగా ర్యాగింగ్ కమిటీ నిర్ణయించింది. సో ర్యాగింగ్ డెఫినేషన్ ప్రకారము మెంటల్ హెరాస్మెంట్ కూడా ర్యాగింగ్ కిందే వస్తుంది. కాబట్టి అందరూ కమిటీ యునానిమస్ గా ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించారు. యాంటీ ర్యాగింగ్ యాక్ట్ వల్ల మీది సీల్డ్ కవర్ లో మేము పంపించాలి రిపోర్టు. ఏమైంది ఏమిటనేది వాళ్ళ దగ్గర రిటర్న్ తీసుకున్నాము. అది వాళ్ళకి యాంటీ ర్యాగింగ్. సైఫ్ తీరు మార్చుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చినా తన ప్రవర్తన మారకపోగా ప్రీతిపై మరింత పగ పెంచుకుని వేధించాడని రిమాండ్ రిపోర్టుతో పాటు యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీలోనూ ఈ విషయం స్పష్టమైంది. అభివృద్ధి చెందుతున్న కొత్త నగరాలు 21వ శతాబ్దంలో భారతదేశానికి కొత్త గుర్తింపును తీసుకొస్తాయన్నారు ప్రధాని మోడీ. అర్బన్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ శానిటేషన్ పై జరిగిన పోస్ట్ బడ్జెట్ వెబినార్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మోడీ. భారతదేశం వేగంగా పట్టణీకరణ చెందుతోందన్నారు. దీంతో భవిష్యత్తుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మించడం చాలా ముఖ్యమన్నారు. అర్బన్ ప్లానింగ్, గవర్నెన్స్ నిపుణులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలన్నారు మోడీ. జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లానింగ్ రూపొందించాలన్నారు. That's all.